యాపిల్స్ని ఫస్ట్ ముక్కలు చేసి పెట్టేసుకోండి పక్కన. ఇవి మాత్రం వేసుకోవద్దండి, ఇవి మాత్రం పక్కన పెట్టేసుకోండి. గింజలు అవి మిక్సీలో పట్టండి. ఇలా ముక్కలు కట్ చేసేసుకోండి. అలాగే ఇంకొక యాపిల్ కూడా అలాగే ముక్కలు కట్ చేసుకోండి. పీల్స్ తీయాల్సిన అవసరం లేదండి. ఇదిగోండి ఈ విధంగా ముక్కలు చేసుకున్నాక ఇప్పుడు మనం మిక్సీ బౌల్లో వేసుకున్న తర్వాత ఇదిగోండి హార్లిక్స్ అండి. ఇది మనకి యాక్చువల్గా బయట హార్లిక్సే కలుపుతారు. ఇదిగోండి హార్లిక్స్. అలాగే మీకు రుచికి సరిపడా అంత ఒక 4 స్పూన్స్ అన్న వేసుకోవాలి. ఓకేనా? మీకు రుచికి స్వీట్ ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ మిల్క్ దీన్ని మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్తో ఇలా వడగట్టేసుకోవాలి. చాలా సింపుల్ అండి. అంతేనండి, అయిపోయింది. యాపిల్ జ్యూస్ బయట కొనేకంటే ఇంకా మనం పిల్లలకి చక్కగా ఇలా చేసి పెట్టామంటే ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది. అయిపోయింది. తీసుకోవాలంటే అంతే అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.